హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మై ఛానల్. కడుకుంది కదా కూరకాయలకి, అక్కడికి ఈ దారిలోనే వెళ్ళాలి. అక్కడే ఉందండి దగ్గరే. చాలా రోజులు అయిందనమాట కూరగాయల తోటకైతే వెళ్ళి, ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చేద్దామండి, సూపర్ ఉంటుంది. అదైతే మొన్న చేసాం కానీ పిచ్చి పిచ్చిగా ఉండింది. ఈ రోజు ఎప్పుడో చేస్తే బాగుంటుందో లేదో చూద్దాము. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఆ పువ్వుల చెట్టు ఎంత పెద్ద చెట్టు, ఎంత బాగుందో పువ్వులు అయితే. కలరు రెడ్ కలర్ పువ్వులు సూపర్ ఉంది కదా. అక్కడ మామిడిపళ్ళు ఉంటాయి, చూద్దాము. ఫ్రెండ్స్ ఇది మామిడిపళ్ళు సీజన్ కదండి. మామిడిపళ్ళు ఉన్నాయి చూడండి. మామిడి చెట్టు ఇవి పెద్ద పెద్ద చెట్లు పళ్ళు కాస్తాయి అనమాట. ఇంకా సీజన్ ఇదే కాబట్టి ఉంటాయి. చూద్దాం. ఉండే లాస్ట్ నేను ఉందేమో చూసి వస్తాను. పళ్ళు దొరుకుతాయేమో. కానీ జాగ్రత్త, గట్టి మీద. ఆల్రెడీ పండుతున్నాయి కానీ ఎక్కడో ఒక్కొక్కటి ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ ఎవరో వచ్చి ఏరేసి తినేసారు కూడా. ఒక మంచి పండు దొరికింది కానీ సూపర్. ఫ్రెష్ చూడండి ఈ చెట్టు పళ్ళు. మేమైతే ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా మా పట్టుకో మళ్ళీ ఎత్తుకుదాం. ఒక్కటి ఎత్తుకుదాం చాలా. తినవా? అది ఒక్కడ ఎర్ర పండు ఉంది, కనిపించిందా? ఫ్రెష్ చూడండి, సూపర్ పండు అనమాట. వావ్, హైలైట్ ఉంది చూడు. అక్కడ కడుకోవచ్చే. అలాగా అక్కడ ఒకటి ఉంది కానీ అలాగా అక్కడ ఒక పండు ఉన్నట్టుంది. కానీ జాగ్రత్తగా దిగాలి ఉండే. నువ్వు అక్కడ ఉండే జారిపోతావు. పొలంలో బోర్డు పళ్ళు పడిపోతున్నాయి. అది తినడానికి కూడా ఉంటుంది. ఫ్రెష్ చూడండి, చాలా మంచి పళ్ళు అనమాట. భలే ఉన్నాయి పళ్ళు అయితే. రేటు కవర్ రేటు పర్లేదు. అలా ఆశకి తల దువ్వించలేదు, స్నానం చేయించలేదు. ఎలా ఉందో దా. చూడండి ధాన్యం అనమాట. ఫ్రెండ్స్ పళ్ళు అయితే ఇప్పుడు కడుక్కొని తిని చూద్దాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. తాగేవే ఇక్కడ వాళ్ళు తాగుతున్నారు మరి. ఇవే నాకు మంచినీళ్ళు తాగాలి. జొన్నకాయలు అవుతుంది. ఇవి కాకరి చెట్లు. ఇప్పుడు ఉండవే. లాస్ట్ ఇయర్ స్వీట్ కార్న్ ఉన్నాయి. పట్టుకెళ్దాం దా, డబ్బులు ఇచ్చి. ఇగో మిరపకాయలు, స్వీట్ కార్న్. వావ్, సూపర్ ఉంది. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ సంతలో అమ్మేసినట్టున్నారే. మిరపకాయలు. ఫ్రెండ్స్ మేమైతే వాళ్ళ కోసం చూస్తున్నాం అనమాట. ఇక్కడ పంట పండించే వాళ్ళ కోసం. ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నారు. ఆ కిందన ఉన్నారేమో. సో వీళ్ళు పని చేస్తే ఇంకా గుంపులుగా పని చేస్తుంటారు. ఆ కిందన ఉన్నారేమో అని అలా వెళ్తున్నాం.
ఇంతకు ముందులా కాదు, బాగా ఎక్కువ వేస్తున్నారు. ఎక్కడ కూడా ఖాళీ లేదనమాట, నడ్డానికి కూడా మొత్తం డొంక ఉంది. మొత్తం చూడండి, ఇక్కడైతే వంకాయలు, మొక్కజొన్న, మిరపకాయలు, బీన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆ కాకరకాయలు కూడా. సో వాళ్ళ కోసం వెతికిన తర్వాత మనకి ఏమేమి కావాలో అడిగి తీసుకుందాం. నేనైతే మొక్కజొన్న పొత్తులు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇవి స్వీట్ కార్న్ అనమాట. మా ఆయనకి చాలా ఇష్టం, మా ఆయన ఫేవరెట్. ఎలా అయినా తీసుకెళ్ళాలి. అసలు అనుకోకుండా వచ్చాను నేనైతే, వద్దామని కాదు, ఎందుకో చాలా రోజులు అయింది కదా, అలా వెళ్తే బాగుంటుంది. ఇంట్లో ఎంత అలా ఉండాలనిపించట్లేదు. మా ఆయనకి అయితే 3 రోజుల నుండి చెప్తున్నాను బయటికి తీసుకెళ్ళమని గుడికి, కానీ ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ అలా ఉండిపోతున్నారు. ఇంకా నాకు కోపం వచ్చింది. ఈరోజు కూడా వెళ్దామనేసి బయలుదేరితే అసలు మా ఆయన కదలలేదు, పని చేసుకుంటూ ఉండిపోయాడు అనమాట, ఇంట్లో కంచె కట్టుకుంటూ. సో అలా అనేసి ఇంకా నాకు ఇంటి దగ్గర ఉండాలనిపించలేదు. అలా అని లాస్యా నేనైతే సడన్గా వచ్చేసాము. డబ్బులు అయితే జేబులో నుండి తీసుకొని ఒక 100 రూపాయలు పట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చూడండి, ఆవిడని అడిగాను వంకాయలు ఏమేమి ఉన్నాయంటే, సో మా దగ్గర అయితే మొక్కజొన్నలు లేవు, వంకాయలు, బీన్స్, మిరపకాయలు అయితే ఉన్నాయి. మొక్కజొన్న పొత్తులు మావి కావు అనేసి అన్నారనమాట. అయ్యో అనిపించింది, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఇక్కడ లేరు, వేరే దగ్గర ఉన్నారంట ఆ మొక్కజొన్న వేసిన వాళ్ళు, స్వీట్ కార్న్. నేనైతే అవి అయితే ఖచ్చితంగా తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఏం చేస్తాను. చూడండి, వెదర్ అయితే భలే ఉంది, చుట్టూరా మొత్తం పచ్చగా ఉంది. ఇదిగో చూడండి, ఇక్కడే పని చేస్తున్నారు వాళ్ళందరూ. పిల్లలు అయితే చాలా మంది ఉన్నారనమాట. ఇంకా సరే ఏమున్నాయని అడిగితే వంకాయలు ఉన్నాయని చెప్పింది కదా అని ఒక 20 రూపాయలు వంకాయలు అయితే తీసుకున్నాను. అదే ఇవ్వమని చెప్తే ఆవిడ వచ్చేసి కోస్తుందనమాట. ఒక 20 రూపాయలు వంకాయలు, ఒక 20 రూపాయలు బరబట్టి. మేమైతే బరబట్టి అంటాం, చాలామంది బీన్స్ కూడా అంటారు. మొత్తం ఫ్రెష్గా ఉన్నాయి, ఎక్కడ చూసినా గుత్తులుగా వేలాడుతున్నాయి అన్నమాట. మా ఇంటి దగ్గర వేసుకున్న చాలా ప్లేస్ ఉంది, కానీ ఉంచారు. ఇక్కడ మొక్కలు అక్కడ మొక్కలు ఇక్కడ అలా చేస్తూ ఈ మొత్తాన్ని పాడు చేస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు కూడా మొక్కలు వేయాలని, కానీ ఏం చేస్తాం. ఇంకా ఆవిడతో పాటు నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దాం అనేసి నాకు కనిపించినవి కూడా నేను కోస్తున్నాను అనమాట బరబట్టి. వంకాయలు అయితే నా ఒక చేత్తో ఫోన్ ఉంది, అందుకనేసి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని కోస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం పర్లేదండి, మనం వీళ్ళ దగ్గరికి వచ్చి కొనుక్కుంటాం కాబట్టి, పైగా తెలిసిన కాబట్టి మనం 20 రూపాయలు 30 రూపాయలు తీసుకున్నా కొంచెం ఎక్కువ ఇస్తారనమాట. ఇంతకు ముందు వచ్చినప్పుడైతే తోటకూర అలాంటి ఫ్రీగా కూడా ఇచ్చారు పిల్లలకి. నేను తినడానికి ఏమైనా తీసుకొచ్చినప్పుడు చాలామంది పిల్లలు అయితే ఉన్నారనమాట వీళ్ళకి. అంటే వీళ్ళకి ఒకరికి కాదు, ఇక్కడ ఇంచుమించు 4-5 ఫ్యామిలీలు ఉన్నాయి. పిల్లలకి ఏమైనా తీసుకొచ్చినప్పుడు అలా ఇస్తుంటారు. కూరగాయలు కొనుక్కున్నా సరే కొంచెం ఎక్స్ట్రా ఇస్తారనమాట. వంకాయలు, బీన్స్ అయితే పర్లేదు, చాలా ఎక్కువ కోసింది. మనం కూడా కోసుకోవచ్చు, కానీ మరి బాగోదు కదా. ఇంకా సరే అని చెప్పేసి బీన్స్, వంకాయలు అయితే తీసుకున్నాను. చిల్లర లేదు, 100 రూపీస్ తెచ్చాను అనమాట. ఇంకా మా స్వీట్ కార్న్ ఎలాగో కొనడానికి అవ్వదు అనేసి 50 అయితే వాళ్ళకి ఇచ్చేసి, కూరగాయలది వాళ్ళకి 50 ఇచ్చేసి 50 రూపాయలు అయితే రేపు వాళ్ళు వస్తారన్నారు కదా, ఉంచండి, వాళ్ళు వస్తే మాకు ఉంచమని చెప్పండి అనేసి ఆ 50 కూడా వాళ్ళ దగ్గరే ఉంచేసి కూరగాయలు అయితే తీసుకున్నాం అనమాట. ఇవి మీకు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి, భలే ఉంటాయి. అప్పుడు మేము స్కూల్లో ఉండేటప్పుడు అయితే భలే ఆడుకునే వాళ్ళం దీంతో. పాముకాయలు అనేసి అంటాం, ఎందుకంటే కాయ బాగా ముదిరిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే పాములాగా మెల్లి తిరుగుతుంది అనమాట. చూడండి, నేను ప్రెస్ చేశాను కదా, అలా అయిపోతుంటుంది. ఆడుకోవడానికి భలే ఉంటుంది, భలే ఏమంటారు, థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట. పువ్వులు కూడా భలే ఉంటాయి, పువ్వులు కలర్స్ పువ్వులు ఉంటాయి. అప్పుడు మా స్కూల్లో ఉండేటప్పుడు అయితే చాలా పువ్వులు ఉండేవి, చాలా చెట్లు ఉండేవి, మేమే నాటేవాళ్ళం అనమాట. మళ్ళీ ఆశగా అయితే ఇస్తున్నాను, దీనికి కూడా తెలిసిపోయింది దీని గురించి. ఫేస్ చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఇంకా నేనైతే చిల్లర లేదన్నారు కదా అనేసి 10 రూపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇచ్చేయండి, 50 అవుతుంది అనేసి పచ్చిమిరపకాయలు అయితే కోస్తున్నాం అనమాట. అవి కూడా పర్లేదు, బాగానే ఇచ్చారు. మేము పొద్దున్నే నిన్న సాయంత్రమే పాడేరు సంతగా అయితే వెళ్ళాము, కూరగాయలు అనేది తెచ్చాం. కానీ చుట్టాలలో చాలామంది వస్తారనమాట, ఇంకా ఎక్కువ ఉండాలి కదా అనేసి నేను మళ్ళీ వచ్చి తీసుకుంటున్నాను అనమాట. రేపైతే వచ్చి మొక్కజొన్న పొత్తులు తీసుకెళ్దాం. అది కూడా చూడండి, నేను బ్లాగ్స్ అయితే ఈ మధ్య చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు డబ్బులు చాలా అవసరం. ఫ్రెండ్స్, కూరగాయలు అయితే కొనుక్కొని వస్తున్నాం అనమాట. కూరగాయలు అంటే ఏమీ ఎక్కువ లేవు, ఉన్నాయి కానీ మనకు కొన్ని దిగవు అనమాట. కాకరకాయ ఉంది, మొక్కజొన్న పొత్తులు అయితే ఉన్నాయి, కానీ అది వేరే వాళ్ళదంట, వాళ్ళు ఇవ్వలేరు, మాది కాదు వేరే వాళ్ళది అనేసి అంటే
సరే వాళ్ళు వస్తే చెప్పండి అనేసి ఇవ్వండి అనేసి 50 రూపాయలు అయితే ఇచ్చేసి వస్తున్నాం అనమాట. రూపాయలు ఇచ్చేసి